పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఫెయిర్లు ఎంతగానో దోహదపడతాయని జిల్లా సైన్స్ ఆఫీసర్ ఎం శ్రీనివాస్ వినీల్ తెలిపారు. కాకినాడ ఆదిత్య స్కూల్లో జరిగిన జాతీయ సైన్స్ ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాకినాడ జగన్నాథపురం ఆదిత్య పాఠశాల యందు అవిన్య సైన్స్ ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ ఎం శ్రీనివాస్ వినీల్ పాల్గొని మాట్లాడుతూ పిల్లల సృజనాత్మకతను వెలికితీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని, ఇలాంటి కార్యక్రమాల ద్వారానే నూతన శాస్త్రవేత్తలు ఆవిర్భవిస్తారని, వారి వలన దేశ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయుని బి సుప్రజారాణి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కోసం యువతను తయారు చేయుటకు తమకున్న అన్ని అవకాశములను ఉపయోగించి విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతామని, దీనికోసం మాకు యాజమాన్యం అన్ని రకములుగా ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ సైన్స్ ఉత్సవాల్లో కేవలం సైన్స్కు సంబంధించిన ప్రాజెక్టులు మాత్రమే కాకుండా దేశ చరిత్ర, కావ్యాలు, గ్రంథాలు, శిల్పకళలు, జానపద కళలు ఇలా ప్రతి అంశాన్ని తీసుకుని అన్ని సబ్జెక్టుల్లోనూ విద్యార్థులతో ప్రాజెక్ట్ చేయించడం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి విద్యార్థి తమ నైపుణ్యాన్ని చాటుకోవడానికి తమకున్న సృజనాత్మకతను, శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ప్రాజెక్టులతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని ఆదిత్య పాఠశాల డైరెక్టర్ శృతిరెడ్డి విద్యార్థులను అభినందించారు. ఈ సైన్స్ ఉత్సవాలు మరో 2 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్, కంప్యూటర్ సైన్స్లో కూడా సుమారు ఒక 400 ప్రాజెక్టులు తయారు చేయడం జరిగింది. వాళ్ళందరూ రూపొందించిన ప్రాజెక్ట్స్ని ఇప్పుడు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. పిల్లల్లో ఉండే ఉత్సాహం చూస్తుంటే సైన్స్ డే పట్ల, సైన్స్ పట్ల వాళ్ళకున్న ఉత్సాహం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. మరి వాళ్ళలో సైంటిఫిక్ టెంపర్మెంట్ డెవలప్ చేయడానికి ఆదిత్య విద్యా సంస్థలు చేస్తున్న కృషిని అభినందించవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ప్రిన్సిపల్ మేడం ఆమె తీసుకున్న చర్యల వల్ల పిల్లలు బయట చూసినట్లయితే మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి చక్కగా ఆ పిల్లలు పరీక్షలు నిర్వహించే తీరు, రక్త పరీక్షలు కానీ, బీపీ పరీక్ష కానీ, బిఎంఐ టెస్ట్ కానీ చాలా చక్కగా ఆకట్టుకుంది నన్నైతే. మరి ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా నడవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అని ఉండాలి. సో మా స్కూల్లో ఆదిత్య జగన్నాథ్పూర్ బ్రాంచ్లో అవిన్య అని చెప్పి క్రియేటివ్ ఎక్స్పో అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో చాలా వందలాది పిల్లలకి అవకాశం దొరికింది. సో చాలా ప్రాజెక్ట్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఎల్కేజీ నుంచి 9వ తరగతి వరకు అన్ని రంగాల్లోనూ లాంగ్వేజెస్ మరియు నాన్ లాంగ్వేజెస్, కిండర్ గార్డెన్ ఇలా ప్రతి సబ్జెక్ట్లోనూ ప్రాజెక్ట్స్ రూపొందుకున్నాయి. సో దీని ద్వారా విద్యార్థుల్లో కూడా ఒక సృజనాత్మకతే కాదు, ఈవెన్ వాళ్ళల్లో ఉండే ఉత్సాహం అండ్ సైంటిఫిక్ టెంపర్, ఏది చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎందుకు చేయొచ్చు అనే ఇలాంటి ఒక భావం వాళ్ళల్లో ఏర్పడుతుంది. ఇలాంటి భావం ఎప్పుడైతే వాళ్ళకి ఏర్పడుతుందో కొత్త వాటికి ఇన్నోవేట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఈరోజు విద్యార్థులే రేపటి సైంటిస్ట్ అని మేము చాలా పూర్తిగా నమ్ముతున్నాము. సో పేరెంట్స్ కూడా 3 రోజులు ఈ అవిన్య కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. సో పేరెంట్స్ అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని, సో వారి బ్లెస్సింగ్స్ అన్నీ కూడా మా పిల్లల మీద ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.